ఈరోజు సండే రైడ్ వచ్చేసి ఈసా ఫౌండేషన్కి. దానికి ఒక రెస్టారెంట్ దగ్గర ఉన్నాం, తినేసి ఇక్కడ నుండి స్టార్ట్ అయ్యాలి. వీడియో కొని స్పాన్సర్డ్ బై యమహా. అబ్బా దిస్ ఫ్లవర్లు చూడరప్ప, నెక్స్ట్ లెవెల్. సీ ద ఫ్లవర్స్ గైస్. అరే ఎలా ఉంది ఇది? హోటలా లేకపోతే ఏమన్నాను? అమ్మో ఏముందర ఇక్కడ. అబ్బా సన్ లైట్ ఇది ఉన్నాడు. మంచి లొకేషన్ చూసారుగా, ఫోటోలకి అప్పుడు ఎగబడతా ఉన్నాడు. ఈరోజు సూపర్ బైక్ మార్కెట్ చూపిస్తాను రండి ఒకసారి. నింజా దాని పక్కనే డుకాటి స్క్రామ్లర్ 800cc, BMW 90. ఇది లెజెండ్ MT-15 మందే. ఇది వ్యూ చూడండి ఎలా ఉందంటే సూపర్గా కనపడుతున్నాడు దేవుడు. ఇప్పుడైతే బెంగళూరు యమహా షోరూంలో ఉన్నాం. ఇక్కడ నుండి అయితే స్టార్ట్ అయిపోదాం రైడ్కి. యమహా వాటర్ బాటిల్ MT-15 0.2 ఇచ్చున్నారు ఇక్కడ. స్లో మోషన్లో పెడతలే వీడియో. ఇట్లా మళ్ళా ఇక్కడ మళ్ళీ ఫోటో ఒకటి కొడతాం. ద టీమ్ వి హ్యావ్. లెట్స్ స్టార్టా, లెట్స్ రైడా. ఇప్పుడైతే స్టార్ట్ అయినాం. అందరూ రేస్కి రెడీ ఉన్నారు, రెడీ అవుతున్నారు అందరూ. ఇది మనది. ఇది లైనప్ అయితే సండే రైడ్కి. అన్ని MT-15లు వెబ్సైట్. ఇది మనది. హాయ్ స్టార్ట్ అయినాం. సో ఇప్పుడే స్టార్ట్ అయినాం. అయితే ఇప్పుడు ఫస్ట్ వెళ్ళి ఫ్యూల్ అండ్ ఎయిర్ చెక్ చేయాలి. ఫ్యూల్ అండ్ ఎయిర్ చెక్ చేసి ఇంకా రైడ్ స్టార్ట్ చేయడమే. మన వాళ్ళు అయితే ఫ్యూల్ ఆల్రెడీ పట్టించుకొని రెడీగా ఉన్నారు. మనం పట్టించాలి. సో మనం పట్టించి ఇంకా స్టార్ట్ అవ్వడమే. వైట్ ఫీల్డ్ వైట్గా ఉంది. అయితే స్టార్ట్ చేశారు జస్ట్ కొంచెం డిస్కస్ చేయడానికి. సెలబ్రేటింగ్ కోటేశ్వరం. లొకేషన్ మటుకు సూపర్ ఉంది. అంటే తీరా సూపర్ బైకులు ఉన్నాయి. చూడచక్కగా ఉంది ఈ ప్రదేశము. ఇప్పుడైతే టిఫిన్ తినేకి రెస్టారెంట్ దగ్గరకు వచ్చాము. ఇక్కడ ఆగేసి టిఫిన్ తినేసి ఈషా ఫౌండేషన్ డైరెక్ట్గా వెళ్ళిపో. ఇది మన గ్యాంగ్.
ఈరోజు సూపర్ బైక్ మార్కెట్ చూపిస్తాను రండి ఒకసారి. నింజా దాని పక్కనే డుకాటి 1100 V4 అనుకుంటా, పినక్కల్ డుకాటి స్క్రామ్లర్ 800cc, BMW 90 BMW. ఇది లెజెండ్ MT-15. మందే ఎక్స్పల్స్ డామినార్. లెక్కేస్తాండి అయ్యో. కర్డ్ రైస్ చెప్పడానికి ఇన్ని అవస్థలు. ఘీ మసాలా దోశ 4 కాఫీ 1 మిల్క్. స్టార్ట్ విత్ పొడి ఇడ్లీ విత్ కేసరి బాత్. సండే స్పెషల్ దోశ అంట. టైమ్ టు హ్యావ్ మసాలా దోశ. బడా విత్ సంబార్. విత్ కాఫీ. వీడు పిల్లోడు మిల్క్ తాగుతాడు, పిల్ల బచ్చ. మళ్ళా మిల్క్ బాయ్. హోటల్ 5 స్టార్ హోటల్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఇక్కడైతే ఇక్కడ చూడండి ఎలా ఉందో. బాగుంది. యా చూపించాను. అబ్బో దిస్ ఫ్లవర్లు చూడరు. అబ్బో నెక్స్ట్ లెవెల్. సీ ది ఫ్లవర్స్ గైస్. కనపడుతుందా? వావ్, గార్డెన్ నెక్స్ట్ లెవెల్. అరే ఎలా ఉంది ఇది? హోటలా లేకపోతే ఏమన్నాను? అమ్మో ఏముందరా ఇక్కడ. అబ్బా సన్ లైట్ ఇది. ఏ తొక్కకూడదు, కొడతారు. అంబియన్స్ నెక్స్ట్ లెవెల్ ఉంది. సూపర్ ఉందబ్బా. ఫోటోగ్రాఫర్ ఎడుతున్నారు చూడండి, ఆగలేకున్నాడు. మంచి లొకేషన్ చూసారుగా, ఫోటోలకి అప్పుడు ఎగబడతా ఉన్నాడు. హీరో హీరో. ఇప్పుడైతే ఫుడ్ తినేస్తాం. డైరెక్ట్ ఈసా ఫౌండేషన్కి స్టార్ట్ అవుతాను. ఇప్పుడు ఫోటోషూట్ కూడా అయింది ఇక్కడ. ఇంకా డైరెక్ట్ రెస్టారెంట్ నుండి ఈషా ఫౌండేషన్ స్టార్ట్ అయిపోవడమే. ఈషా ఫౌండేషన్ రీచ్ అయ్యాం. చూడండి దేవుడు. ఇక్కడైతే వీళ్ళు తిప్పుతా ఉన్నారు అందరూ. ఆ టైర్ తిప్పాలను చక్రం. ఇదైతే ఎంట్రన్స్, లోపలికి వెళ్ళి మొత్తానికి అయితే వచ్చేసాం. నా బ్యాక్ సైడ్ అయితే పోయేసి దర్శనం చేసుకొని కొద్దిసేపు కూర్చున్నాం, ప్రశాంతంగా ఉంటుంది. వీడెక్కడ వినయ్యాడు కనపడలే.
ఓకే ఫైన్, దగ్గరికి వెళ్ళి చూపిస్తా. ఇప్పుడైతే టెంపుల్ ఫ్రంట్కి వెళ్తాను, దగ్గరికి వెళ్ళి చూద్దాం ఎలా ఉందని చెప్పేసి. డీసెంట్ గైస్ టెంపుల్. సరే చూడండి ఎలా ఉంది. దగ్గరికి వెళ్ళి చూద్దాం. వచ్చినప్పుడు ఈ నంది లేదు, ఇప్పుడైతే ఉంది. చూడండి ఒకసారి, లోపల శివలింగం ఉంది, పైన ఈషా ఫౌండేషన్ గాడ్ శివ. ఇది చూడండి, ఇంకా ఏదో పిల్లర్ని ఎలా డిజైన్ చేశారు, సూపర్. చూడండి నంది ఎలా ఉందో. ఇప్పుడైతే దర్శనం చేసుకొని వస్తాను, అదైతే చూపించలేదు. దర్శనం చేసుకొని వచ్చి బయట చూపిస్తాను. సదం బ్యాక్లో పెట్టండి. పిల్లలంతా ఉన్నారు ఇక్కడ. ఇప్పుడైతే కొంచెం దగ్గరికి వెళ్ళి చూద్దాం. ఫోటోషూట్. చూడండి, ఇదేదో తాడు అనుకున్నాం, కానీ ఇవన్నీ రుద్రాక్షలు. చూడు ఎన్ని ఉన్నాయి, ఫుల్ ఆఫ్ రుద్రాక్షలే అంత మొత్తం దేవుడికి అంతా. ఇంత పెద్ద స్టాచ్యూకి ఎన్ని రుద్రాక్షలు ఉన్నాయో, మొత్తం కలిపి కోట్లల్లో ఉంటాయి అనుకుంటారు. సూపర్. ఇప్పుడైతే ఒక ప్రదక్షిణ చేద్దాం. ओके ओके नहीं होगा वो नहीं एक राउंड लेकर आते हम लोग तुम लोगों का हो गया ओके ఇక్కడ చూడండి, పిల్లలు ఎంత డిసిప్లైన్గా లైన్లో వెళ్తున్నారు. స్టాచ్యూ కింద ఎంతమంది ఉన్నారు, చల్లగా ఉంది వాళ్ళకి. अभी उसका मॉम ने कॉल लगाया कि इट्स ओके यू कैन गो करके तो आ रही है करने वाला है। वाह शाबाश बेटे मेरा बेटी। ఇది వ్యూ చూడండి ఎలా ఉందంటే సూపర్గా కనపడుతున్నాడు దేవుడు. ఇది కదా కావాల్సింది. చూడండి ఎలా ఉందో. సూర్యదేవ సూర్యదేవ నమ శివాయ, శివునితో సహా. ఫ్రెండ్కి వెళ్ళి చూద్దాం. పిల్లల సైన్యం ఎంతమంది వచ్చారు. ఓ అమ్మ, ఏంట్రా ఇలా ఉన్నారు, ఇంతమంది వచ్చారు. స్కూల్ ట్రిప్ అనుకుంటా దేవుడి దగ్గర. నైస్. ఇప్పుడైతే అయిపోయింది దర్శనం అంతా, ఇంకా ఇక్కడ నుండి బయలుదేరడమే. లాస్ట్ కొన్ని ఫొటోస్ తీసుకొని నమస్కారం చేసుకోండి మీరు కూడా. చెప్పులు కలెక్ట్ చేసుకొని ఇంకా వెళ్ళడమే ఇంటికి. ఫౌండేషన్ ఇక్కడైతే ప్లేన్ వెళ్తాం. చూడండి కనపడుతుందో లేదో, నాకైతే క్లియర్ ఉంది, కెమెరాలో అంత లేదు. సద్గురు ఇది BMW బండి, దీంతో మొత్తం ట్రావెల్ చేశారనుకుంటా.
It will be around like 6 to 7 vehicle R15 only. This is gold R15. ఇంతటితో ఈ వ్లాగ్ని అయితే స్టాప్ చేస్తున్నాను. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు కేర్, గుడ్ బాయ్.